అందరికీ నమస్కారం. మనకి త్వరలోనే ఉగాది పర్వదినం రాబోతుంది. అయితే ఉగాది రోజు మనము ఎటువంటి తప్పులు చెయ్యకూడదు అనేది అతి ముఖ్యంగా గమనించాలి. వీక్షకులందరూ కూడా ఉగాది రోజు మనము ఏమి ఆచరించకూడదు, చెయ్యకూడనివి కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకుంటే ఉగాది పర్వదినం మరింత సంతోషంగా శుభంగా జరుగుతుంది అని నా నమ్మకం. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా ఉగాది పర్వదినం రోజు ఏది మనము చెయ్యకూడదు అంటే, మొదటిది ఆ రోజు లేట్గా లేవడం. ఏ కారణానికి చేయకూడదు. మీరు ఉగాది పర్వదినం అంటే ఉగాది ప్రారంభించిన రోజు, అనగా యుగ ఆది ఉగాది అయ్యింది. అది యుగం ప్రారంభ దినోత్సవం. ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే లేవ్వాలి అనేది ముఖ్యం. లేట్గా లేవ్వడం అసలు చెయ్యకూడదు. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇక రెండోది, స్నానం చెయ్యకుండా ఎటువంటి శుభకార్యము ప్రారంభించకూడదు. వీటిని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మీరు ఏ మంగళ కార్యాలైనా ప్రారంభించండి. కానీ స్నానం చేయకుండా ప్రయాణం చేయడం కానీ, స్నానం చేయకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కానీ, అంటే ఏదైనా పనులపై వెళ్ళడం కానీ, అలాంటివి ఏ కారణానికి ఆచరించకూడదు. మరియు మూడోది, విశేషంగా మీరు బాగా గమనించాలి. ఆ రోజు గొడవలు పడకూడదు ఇంట్లో. ఏ కారణానికి ఎవరిపైనైనా కోపం తెచ్చుకోకూడదు. వినాకారణ అంటే అవసరం లేని విషయాలకి తలదూర్చడం, కోపం తెచ్చుకోవడం, గొడవలు, ఇటువంటివి ఏ సందర్భంలో కూడా కఠినమైన మాటలతో వేరే వాళ్ళని బాధ పెట్టడం, లేదో మీరు అటువంటి వాటిని వినడం, అవి చెయ్యరాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక నాలుగోది, అతి ముఖ్యమైనది, నెగిటివిటీ ఆలోచించకూడదు. ఒకరిని దూషించడం, లేదో మనము దురాదృష్టం అనుకోవడం, ఇక ఏదైనా చెడు వార్తలని మనము చూడడం, వాటి గురించి చర్చించడం, లేదో మీ కుటుంబంలోనే ఏదైనా చెడు వార్తలని చర్చించడం, అటువంటి విషయాలని ఏ కారణానికి ఉగాది పర్వదినం చెయ్యరాదు. మరియు విశేషంగా ఎటువంటి చెడు మాటలని మనం మాట్లాడకుండా, ఒకరిని దూషించకుండా, వేరే వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా నెగిటివిటీ, శత్రువులు, ఇటువంటివి విచారాలు ఉన్నప్పుడు అటువంటి విషయాల నుంచి అయినంత వరకు దూరంగా ఉండాలి. మంగళప్రదమైన మాటలు వినడం, చర్చించడం, వేద శ్లోకాలని వినడం, ఇలాంటివి మంచిది. మనసుకి సంతోషాన్ని ఇచ్చేది, ఇతరులకి బాధ, మనకి బాధ వచ్చేలాంటివి ఎటువంటి విషయాలను కూడా చర్చించకూడదు. ఇక కుటుంబము, గృహ విషయానికి వస్తే, ఏ కారణానికి కూడా ఇంటి సింహద్వారాన్ని అలంకరించకుండా మాత్రం ఉండకూడదు. ఉగాది పర్వదినం రోజు ఖచ్చితంగా ఇంటిని అలంకరించాలి, శుభ్రం చేసుకోవాలి. ఇంటిని సింహద్వారం అంటే గృహ సింహద్వారానికి తోరణాలు కట్టడం, పూలతో అలంకరించడం, అటువంటిది ఖచ్చితంగా ఆచరించాలి. ఉగాది పర్వదినం రోజు ఎండపోయిన తోరణాలు, ఎండపోయిన పుష్పాలు అలాగే ఉంచరాదు. దీన్ని ఖచ్చితంగా మీరు పాటించాలి. గృహాలంకరణ కూడా అతి ముఖ్యమైనది, దాన్ని కూడా మీరు పాటించాలి. మరియు ఇంటి ముందు ఏ కారణానికి కూడా ముగ్గు వేయకుండా ఉండరాదు. ముగ్గులు వేస్తేనే మంగళకార్యం, శుభకార్యం అని అర్థం. అలా ముగ్గు లేకుండా ఇంటి బయట ఉండరాదు. తోరణం కట్టి అలంకరించాలి, ఇంటి ముందు ముగ్గులు ఉండాలి అనేది శాస్త్రం తెలియచేస్తుంది. అదే విధానంగా ఏ కారణానికి కూడా దేవుడు పూజ చెయ్యకుండా మాత్రం ఉండరాదు. మీకు నచ్చిన దేవుడు, ఏ దేవుడు ముందైనా దీపం పెట్టి పూజించండి. యథాశక్తి మీకు ఎలా వస్తుందో అలా భక్తి శ్రద్ధతో
భగవంతుని పూజించడం అతి ముఖ్యమైనది. మరియు ఉగాది పర్వదినం రోజు ఈ ఒక ఉగాది పచ్చడి అని ఏదైతే మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్సో, లేదా నింబ కలంద భక్షణం అంటే నింబ అంటే వేప, నింబ కలంద భక్షణం. నింబ కలంద అంటే వేప పువ్వు, వేప చిగుర్లు మరియు బెల్లం, వీటిని స్వీకరించకుండా మాత్రం ఉండకూడదు. ఎవరైనా మనకిస్తే అటువంటి పదార్థాలని పక్కకి తీసి పెట్టేయడం కానీ, లేదో విసిరేయడం కానీ, లేదో నేను తినను అని కోపగించుకోవడం, అలాంటివి ఏ కారణానికి చెయ్యకూడదు. ఇక ముఖ్యమైనది, ఆ రోజు దానం చెయ్యకుండా ఉండరాదు. ఏదో ఒకటి దానం చెయ్యాలి. మంగళప్రదమైన రోజు, అది అపారమైన పుణ్యఫలానికి, అభివృద్ధికి నాంది తీస్తుంది. మొదటి రోజు ఉగాది పర్వదినం రోజు, సంవత్సరంలో మొదటి రోజు మన సనాతన ధర్మంలో, ఆ రోజు ఏదైనా దానక్రియ అంటే దానాలు చేయడం, అటువంటివి ఏదైనా మనం ఆచరించడం వల్ల ఆ సంవత్సరం అంతా మనకి పుణ్యఫలం అనేది ఉంటుంది. గ్రాటిట్యూడ్ అనేవి మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. అది చాలా మంచిది. దానం అంటే ఏదో పెద్ద దానాలు అనేది కాదు, చిన్న దానమైన ఏదో ఒకటి చేయండి. ఒకరికి అన్నదానం చేయండి, చాలా మంచిది. దేవాలయంలో ప్రసాదం పంచండి. ఎవరికైనా వస్త్రదానం చేయండి. ఎండాకాలం వస్తుంది, గొడుగు దానం చేయండి, స్లిప్పర్ దానం చేయండి, నీటి కుండ దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, లేదా దేవాలయంలో దీపం వెలగడానికి నూనె దానం చేయండి, నువ్వుల నూనె దానం చేయండి, లేదా నెయ్యి దానం చేయండి. ఏదో ఒకటి దానం చేయాలి. దానం చేయకుండా మాత్రం ఏ కారణానికి ఉండరాదు. ఖచ్చితంగా దానాన్ని ఆచరించాలి. అటువంటిది చాలా మంచిది. వస్త్రదానాలు కూడా చెయ్యొచ్చు. ఏదైనా శుభ ఫలితము ఆశించి దానం చేయకండి, నిస్వార్థంగా దానం చేయండి, అది మీకు చాలా మంచిది. మరియు అత్యంత విశేషంగా పాత కోపాలని మనసులో పెట్టుకొని, ద్వేషాన్ని మనసులో పెట్టుకొని రివెంజ్ తీసుకునేలాంటి ఆలోచనలు సృష్టించుకోకూడదు. కోపాన్ని, ద్వేషాన్ని ఒకరిపైన, బంధువులపైనో, శత్రువులపైనో, ఎవరిపైనైనా కూడా ఆ కోపాన్ని కంప్లీట్గా నేను వదిలేస్తున్నాను అనుకోవాలి, కానీ కోపాన్ని పెంచుకుంటాను అని మాత్రం అనుకోకూడదు. మంచిదేమనుకోవాలంటే, ఈ ఒక ఉగాది నుంచి నేను ఇంకా బాగా అభివృద్ధి అవుతాను, మంచి పనులు చేస్తాను, నేను మంచి బిజినెస్ చేస్తా అనే పాజిటివ్ థాట్తో ఉండాలి. ఒకరిపైన రివెంజ్ తీసుకుంటా, నేనేదో చూపిస్తా అనే పాత ద్వేషాలు, పాత కోపాలని ఆ రోజు ఏ కారణానికి గుర్తు తెచ్చుకోకూడదు, మనసులోనూ పెట్టుకోకూడదు. వాటిని వదిలేయడానికి అయినంత వరకు ప్రయత్నించాలి. మరియు అత్యంత ముఖ్యమైనది, ఏదైనా ధర్మ కార్యాన్ని ఖచ్చితంగా నేను ఆచరిస్తాను అనే ఒక సంకల్పం చేసుకోండి. ధర్మకార్యం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తాను అని ఈ సంవత్సరంలో, లేదో ఏదైనా ప్రవాసం చేస్తా అని, ఒక జ్యోతిర్లింగం దర్శిస్తా, లేదో శక్తిపీఠాన్ని వెళ్ళొస్తాను, లేదా తిరుపతి వెళ్ళొస్తాను, లేదా ఇంట్లో పూజ చేస్తాను, ఇటువంటి ఏదైనా ధర్మ కార్యాన్ని ఈ సంవత్సరంలో నేను ఆచరిస్తాను అనేది ఒక సంకల్పం అనేది ఉంటుంది కదా, అలా భావించండి. సంకల్పం అనేది చాలా గొప్పది. ఎప్పుడైతే మీరు ఈ పరాభవ సంవత్సరంలో నేను ఏదైనా ధర్మకార్యాన్ని చేస్తాను అనే ఒక చిన్న సంకల్పం చేసినా ఖచ్చితంగా మీకు విజయం ప్రాప్తించినట్టే. అందువలన అయినంత వరకు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో వీటిని, కొన్నిటిని ఏదైతే చెయ్యకూడదు అని చెప్పానో వాటిని పాటించి, వాటికి విరుద్ధాత్మకంగా మంచి పనులు ఏదైనా చేసి పుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఈ రాబోయే రోజుల్లో వచ్చే పరాభవ సంవత్సరం మీకందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పుడు నేను ఏదైతే మీకు తెలియచేశానో వీటిని కొంచెం జాగ్రత్తగా గమనించండి. అంటే ఉగాది పర్వదినం రోజు చెయ్యకూడనివి, చేయాల్సినవి, ఈ రెండు మీకు అర్థమయ్యేలా తెలియచేశాను. అయినంత వరకు పాటిస్తే మీకు మంచిది, అందరికీ మంచిది. బ్రహ్మోస్మి. ఇదిగో మీ ముందు